చంద్రబాబు ఓటుకి కోట్లు కేసు ఏదైతే స్టీఫెన్సన్ అనేటువంటి ఎమ్మెల్యేకి 5 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి 50 లక్షలు క్యాష్ ఇస్తూ దొరికిపోయినటువంటి కేసు, రేవంత్ రెడ్డి ఆ రోజున దొరికిపోయినటువంటి కేసు, ఏసీబీ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో చంద్రబాబు పేరు పెట్టాలా, అట్లాగే ఆ కేసు విచారణ అన్నటువంటిది వేగవంతం చేయాలంటే సుప్రీంకోర్టులో ఆళ్లరామకృష్ణారెడ్డి వేసినటువంటి పిటిషన్ ప్రస్తుతం ఎన్నికల సందర్భంలో విచారణ పక్కకి వెళ్ళిపోయినట్టుంది. తాజాగా సుప్రీంకోర్టులో జరగాల్సినటువంటి సందర్భంలో వాయిదా పడింది. వాస్తవంగా కోట్లు కేసు అన్నటువంటిది రెడ్ హ్యాండెడ్ క్రైమ్, అందులో విత్ డాక్యుమెంట్స్. అయితే కేసీఆర్కి చంద్రబాబుకి ఆనాడు కుదిరిన ఒప్పందంలో భాగంగా అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీని వదిలేసి కంప్లీట్గా ఆంధ్రాకు వచ్చేశారు. అందుకే ఆయన ఎప్పటికప్పుడు చెప్పుకొచ్చేటటువంటి మాట కట్టుబట్టలతో వచ్చాను, కట్టుబట్టలతో తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని తరిమేయలేదు, ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళు అక్కడ ఉంటూ ఉన్నారు. ఆయన మాత్రం ఎవరు తరిమేశారు ఏంటంటే ఆ కోట్లు కేసు సందర్భంగా రామోజీరావు గారు కుదిర్చినటువంటి ఒప్పందం ప్రకారం తెలంగాణ పాలిటిక్స్ చంద్రబాబు పట్టించుకోకూడదు, అదే సందర్భంలో ఆంధ్ర పాలిటిక్స్లోకి కేసీఆర్ వేలు పెట్టడు లేదా